12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం ఒక పోరాటంలో ఉన్నాం, ఒక యుద్ధంలో ఉన్నాం. ఎవరితో మన యుద్ధము? అపవాదితో. కాబట్టి మనం అపవాది గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన శత్రువు గురించి తెలుసుకోవాలి. వాని బలాలు, వాని బలహీనతలు మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఓడిపోతాం. సో కాబట్టి వాని బలాలు, వాని మూలాలు, వాని ఆధారాలు చక్కగా మనం అధ్యయనం చేయాలి. ఒకసారి వాటి గురించి నేర్చుకున్న తర్వాత ఇంకా అసలు వాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కొంతమంది జీవితకాలం అంతా సాతాను గురించే మాట్లాడుతుంటారు. ప్రసంగాల్లో యేసునామం కంటే సాతాను పేరు ఎక్కువ వినపడుతుంటుంది. సాక్ష్యాల్లో యేసునామం కంటే సాతాను పేరు పడుతుంటుంది. కొంతమంది యేసై కంటే సాతాను గురించి ఎక్కువ ధ్యానిస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఫస్ట్ తెలుసుకోవాలి, వాడి గురించి మొత్తం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇంకా వీడి సంగతి ఇది, వాడిని ప్రక్కన పెట్టాలి. ఇంకంతే. వాడి కార్యాలు ఎప్పుడైతే కనిపిస్తాయో మనం గుర్తిస్తామో వెంటనే మనం అటాక్ చేయాలన్నమాట. వాడు అటాక్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లే. పొద్దున్నే మనం అటాక్ చేసేస్తామండి. ఈ వారం అంతటికి ఒకటే దెబ్బ. మనం మాట్లాడిన తర్వాత నమ్మాలంతే. నేను వాడిని బంధించిన, ఈరోజు వాడు పనిచేసేదానికి వీలే, ఈ వారం అంతా వాడు పనిచేసేదానికి వీలే. ఎందుకు? నేను మాట్లాడిన మాటలు జరుగుతాయని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. సో కాబట్టి సాతాను ఆయుధాలు కూడా మనం తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ ద డెవిల్? వన్ ఆఫ్ ద వెపన్స్ ఆఫ్ ద డెవిల్ ఈ సిక్నెస్. సాతాను యొక్క ఒక ఆయుధం ఏమిటంటే అనారోగ్యం. నీకు ఇది ఏ వాక్యం గురించి నీకు ప్రత్యక్షత వచ్చినా, ఏ వాక్యం నీకు బాగా అర్థమైనా కూడా వెంటనే ఆ వాక్యం పైన నీ యొక్క విశ్వాసాన్ని సన్నగిల్ల చేసేదానికి అపవాది ఏం చేస్తాడంటే నీ శరీరం పైన దాడి చేసి రోగాలతో నీ పైన దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ వ్యక్తికి నేను ప్రవచనం చెప్పాను, సేవ గురించినటువంటి ప్రవచనం నేను చెప్పాను. దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు, మీరు సేవ చేయబోతున్నాడు. చాలా సంతోషించాడు. మీరు చెప్పడం ద్వారా నా యొక్క పిలుపు మరి నిశ్చయమైంది, కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషించాడు. విస్తారంగా సేవ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆరోగ్యం విషయమై తనకు విశ్వాసాన్ని కట్టుకోలేదు. సాతాను చూశాడు, ఒక నవ్వు నవ్వి శరీరం పైన దాడి చేశాడు. మంచం మీద పడ్డాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ₹1,00,000 పైన ఖర్చు పెట్టుకున్నాడు. అర్థం కాలేదు, ఏంటిది? ప్రవచనం వచ్చిన తర్వాత సేవ చేద్దామని వెళ్తే ఏంటి నాకు అనారోగ్యం వచ్చింది, ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఆయన భయపడ్డాడు. ఎందుకు? వాక్యం తెలియక. సాతాను వ్యాధుల చేత మన శరీరంలో దాడి చేసేదానికి వాడెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మొట్టమొదటగా మన ఆరోగ్యం బాగా ఉందంటే మనుషుల ద్వారా డిస్టర్బ్ చేస్తాడు, నంబర్ 1. లేదంటే అనారోగ్యాన్ని తీసుకుని వస్తాడు, లేదంటే పాపంలో పడేటట్లు శోధిస్తాడు. ఇవన్నీ టాక్టిక్స్ అన్నమాట, వాడి యొక్క ఆయుధాలు. వాడి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన ఆయుధం ఏమిటంటే రోగం. అయితే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము పలికే మాటలను బట్టి వానిని జయించి ఉన్నారు. సో రక్తం గురించి మనం ధ్యానిస్తున్నాం. వాని ఆయుధాలు ఎన్ని ఉన్నా కూడా అన్నిటికీ సర్వరోగ నివారణ ఏంటంటే యేసయ్య రక్తం. చెప్పండి, యేసయ్య రక్తము సర్వరోగ నివారణే. హల్లెలూయా. రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, యేసు రక్తం ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, సర్వరోగ నివారణ. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంతమంది? 3,000 మంది. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరి. ఫస్ట్ ప్రార్థన ఉందా, బోధ ఉందా? హల్లెలూయా. చాలామంది ప్రార్థన ముందు పెడతారు, బోధను పక్కకు పెడతారు అన్నమాట. వాక్యాన్ని ప్రక్కన పెడతారు, ప్రార్థన పనులు అంటుంటారు.
ఫస్ట్ ఏంటి? బోధ. రెండేంటి? సహవాసంలో ఎటువంటి వారితో సహవాసం చేయాలి? దేవుడు చెప్పాడు, ఎవరితో సహవాసం చేయాలో చెప్పాడు కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట. దుష్టుల మధ్య ఉన్నప్పుడు, పాపుల మధ్య ఉన్నప్పుడు, అపహాసకుల మధ్య ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం, అంటే అసలు అత్యంత ప్రాముఖ్యంగా మనం ఎవరితో సహవాసం చేయాలంటే వాక్యంతో సహవాసం చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫెలోషిప్పింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్యతో సహవాసం చేయాలని ఉందా మీకు? బైబిల్ పట్టుకోండి అంతే. బైబిల్ పట్టుకొని చదువుతూ ఉండండి. యేసయ్యతో మీరు సహవాసం చేస్తున్నట్టే. వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేశాడు. దిస్ ఇస్ జీసస్. ఇఫ్ యు స్టే విత్ ద వర్డ్, యు ఆర్ స్టేయింగ్ విత్ జీసస్. దివారాత్రులు బైబిల్ పట్టుకొని చదువుతున్నావు అంటే అర్థం ఏంటంటే యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తున్నావు అని అర్థం. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారు. వాక్యంతో సహవాసం చేయండి, బాగా ఎక్కువ టైము, మీరు యేసయ్యలాగా మారిపోతారు అంతే. సో కాబట్టి సహవాసం అందును, తర్వాత రొట్టె విరుచుట యందును, ప్రార్థన ఎందు. ఈ 3 మనకు బాగా తెలుసు. ఓకే, బోధ ముఖ్యము, సహవాసం ముఖ్యము, ప్రార్థన ముఖ్యము. అయితే మరొకటి ఉంది. ఏంటిది? రొట్టె విరుచుట యందు. ఇదేంటంటే ప్రభువు భోజన సంస్కారము, ప్రభువు రాత్రి భోజనము, ప్రభువు బల్ల. 46వ వచనం. మరియు వారేక మనస్కులై, అందరు చెప్పండి, అందరు చెప్పండి, మరలా చెప్పండి. ప్రతి దినము, ప్రతి ఆదివారమా, నెలకు ఒకసారా? చాలామంది ప్రభు బల్లను గురించిన ప్రాముఖ్యతను తెలియకపోవడం వల్ల నెలకొకసారి ప్రభు బల్లలో పాల్గొంటారు. అమాయకత్వము, అజ్ఞానం అన్నమాట. వాక్యానుసారము కాదది. ఇక్కడేంటి? ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు. ఇంటింట బల్ల ఎక్కడంట? ఎక్కడ పాల్గొంటున్నారు? ప్రతి ఇంటిలో బల్లలో పాల్గొంటున్నారు. ప్రతి ఇంటిలో రొట్టెను విరుస్తున్నారు. ప్రతి ఇంటిలో ప్రభు భోజన సంస్కారాన్ని పాటిస్తున్నారు. ఈనాడు అనేక మంది, లక్షల మంది క్రైస్తవులు ఎంతమంది తమ ఇళ్లలో ప్రభు భోజన సంస్కారాన్ని పాటిస్తున్నారు? వారు అనుకుంటారు ఓన్లీ పాస్టర్ మాత్రమే ఇవ్వాలి, చర్చిలో మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటారు. ఆది సంఘంలో అపోస్తలులు ఏ రీతిగా విశ్వాసం నడిపించారో చూడండి. అంటే ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత. ప్రభు బల్లలో ఏముంటుంది? రొట్టె, ద్రాక్షరసం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడు, ఇది నా శరీరం అనుకోనండి అనడం లేదన్నమాట. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నా శరీరానికి సాదృశ్యము అనడం లేదు. దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరం అంతే. శరీరము అనుకోండి కాదు, శరీరమే. ఇది నా శరీరము. మామూలు రొట్టె తిన్నా కూడా శరీరము అని అనుకోవద్దు, అది శరీరమే. హల్లెలూయా. మన చూపు మారాలి, మన వైఖరి మారాలి. ప్రభు బల్ల గురించి దేవుడు చెప్పమన్నాడు, కమ్యూనియన్ గురించి చెప్పమన్నాడు దేవుడు. చాలామందికి కమ్యూనియన్ గురించిన సరైన అవగాహన లేదు. కొంతమందికి అయితే విపరీతమైన భయం. కమ్యూనియన్ అంటే భయం కొంతమందికి. ఎందుకు వచ్చిన గొడవలు ఇబ్బా నాయన, కొని ఎందుకు తెచ్చుకోవాలి శ్రమలన్నీ అని అవాయిడ్ చేస్తారు చాలామంది. అయ్యో తెలియకపోవడం వలన. ప్రభు ఏమంటున్నాడు? ఇది నా శరీరము. 27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ, ఎంతమంది పాల్గొనాలి? సంఘంలో 1000 మంది ఉంటే, కుటుంబంలో 7 మంది ఉంటే ఎంతమంది పాల్గొనాలి? అందరండి, అందరూ. మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనుకోండి. ద్రాక్షరసమే ఇది, ఆ బాటిల్లో ఉంది, వేరే వాళ్ళు తయారు చేశారు. ప్రస్తుతానికి నా రక్తం అనుకోండి అనడం లేదు. ఏమంటున్నాడు? దిస్ ఈజ్ మై బ్లడ్, దిస్ ఈజ్ మై బ్లడ్, దిస్ ఈజ్ మై బ్లడ్, ఇది నా రక్తము.
ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. మీకు ఒక విషయం తెలుసా, యేసుప్రభు ఫాస్టింగ్ చేస్తున్నాడు. నేను తాగాను, నా భార్యతో కలిసి నేను తాగుతాను. నా భార్య కోసం నేను వెయిట్ చేస్తున్నా. మీతో కలిసి నేను తాగేంత వరకు ద్రాక్షరసాన్ని నేను ముట్టను. హల్లెలూయా. ఫాస్టింగ్ చేస్తున్నాడు యేసయ్య. ద్రాక్షరసాన్ని ముట్టాడంట. ఇంకా లాస్ట్ సారి తాగాను, ఇంకా మళ్ళీ మీతో కలిసి తాగుతాను. హల్లెలూయా. సో ప్రభు అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధన అంటున్నాడు. నిబంధన గురించి మీకు తలకెక్కిందంటే మీకు తిరుగు ఉండదు మీ జీవితంలో. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. నిబంధన అన్నటువంటిది అత్యంత శక్తివంతమైనది. దాంట్లో రక్త నిబంధన అంటే ఇక దానికి ఏది కూడా అడ్డుగా నిలబడలేదు. అసలు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ పదం వాడకూడదు, కానీ ఇంక దేవుడు ఏం ఇంకా చేసి తీరాల్సిందంతే అంటుండగా చచ్చినట్లు చేయాల్సిందేనే, చచ్చినట్టు చేయాల్సిందే. రక్త నిబంధన అటువంటిది అనమాట. చేసి తీరాల్సిందే అంతే. ఎవరి కోసం చేస్తావు అని అంత మాట్లాడుతుంది అనమాట రక్త నిబంధన. రక్త నిబంధన ఏం మాట్లాడుతుందంటే ఎవరి కోసం చేస్తాను, చేసి తీరాల్సిందే, చచ్చినట్టు చేసి తీరాల్సిందే. నిబంధన అట్లా మాట్లాడుతుంది అన్నమాట. హల్లెలూయా. చేస్తావో చేయవో అసలు కాదు. అసలు నీ విశ్వాసం ఫుల్ స్ట్రాంగ్ కావాలంటే నిబంధన గురించి నీకు అర్థం కావాలి. మనకు ప్రత్యక్షత వచ్చిందంటే, ప్రత్యక్షత ఎప్పుడు కూడా ఒక క్షణంలోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్క క్షణంలోనే పరిశుద్ధాత్ముడు వచ్చి అలా నీ మనోన్నతలు తెరిచాడంటే నీకు అర్థమైపోతుంది. ఒకసారి నీకు అర్థమైపోయిందంటే నీ యొక్క వైఖరే మారిపోతుంది. సో ఏమంటున్నాడు ఇక్కడ, నిబంధన రక్తము అని అంటున్నాడు. వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వారు వానిని జయించి ఉన్నారు. సాతాను నీ పైన అనారోగ్యంతో దాడి చేస్తే, రోగాలతో దాడి చేస్తే నువ్వు వానిపైన విజయాన్ని నువ్వు పొందుకోగలవు. దేన్ని బట్టి? రక్తాన్ని బట్టి. ప్రభు ఇక్కడ ఆనాడు అపోస్తలులు ఎందుకు వాళ్ళు ప్రతిరోజు పాల్గొన్నారంట. ప్రతిరోజు పర్సెక్యూషన్ ఎక్కువ ఉంది, హింస ఎక్కువ ఉంది, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి సమస్యలు. కొడుతున్నారు, తిడుతున్నారు, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అటువంటి టైంలో వారు ఏం చేశారు తెలుసా? ప్రతిరోజు, అందరు చెప్పండి, ప్రతి దినము, చర్చిలోనే కాదు, ప్రతి దినము ఇంటింటా. మీ ఇంట్లో ఎప్పుడైనా నువ్వు మీ ఇంటి వారందరితో కలిసి ప్రభు బల్లలో పాల్గొన్నావా? మీ ఇంట్లో ఎప్పుడైనా ప్రభు బల్లలో పాల్గొన్నావా? పాల్గొనొచ్చు అని తెలియదు చాలామందికి. బైబిల్లో ఉంది కదా, ఇంటింటా. హల్లెలూయా. ఇంటింటా రొట్టె విరుచు. ఎందుకు వారు అంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఓ రొట్టె తీసుకొని 2 చుక్కలు ద్రాక్షరసం తీసుకునే దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత? క్రొత్త నిబంధన ప్రకారము 2 ఆచారాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన ప్రకారము 2 ఆచారాలు. దెర్ ఆర్ ఓన్లీ 2 రిచువల్స్, ఫిజికల్ రిచువల్స్ అకార్డింగ్ టు ద న్యూ టెస్టమెంట్. 2. ఒకటి నీటి బాప్తిస్మము, 2 ప్రభు బల్ల. హల్లెలూయా. ఇది ఒక ఫిజికల్ థింగ్. ఇది భౌతికపరమైనటువంటి చర్య, కానీ ఆత్మీయమైనటువంటి మర్మాలు, ఆశీర్వాదాలు ఈ రెండిట్లో చాలా దాగి ఉన్నాయి. హల్లెలూయా. సో కాబట్టి ఎందుకు వారు ప్రతిరోజు పాల్గొన్నారు? వారానికి ఒకసారి పాల్గొనొచ్చు కదా. కొంతమంది నెలకు ఒకసారి పాల్గొంటారు అన్నమాట. వాళ్ళ జీవితాలు, బ్రతుకులు కూడా అట్లే ఉంటాయి. అందుకే ఈ పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి వారం కూడా ప్రభు బల మాత్రమే పెట్టి తీరామన్నమాట. ఎందుకంటే దాని యొక్క విలువ తెలుసు. హల్లెలూయా. దాని యొక్క విలువ తెలుసు. చాలా తక్కువగా నేను మాట్లాడాను, 1-2 సార్లు ప్రభు బల గురించి చెప్పాను, ఎక్కువగా చెప్పలేదు. సో ఈ 4 సెషన్స్లో వీలైనంత ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని నేను మీకు అందజేస్తాను. ఇది సంఘానికి అంత అందుతుంది. అప్పుడు ఖచ్చితమైనటువంటి పద్ధతిలో ప్రభువులలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. హల్లెలూయా. ప్రభువు దీన్ని చేశారు. అందుకే దీనికి ఏం పేరంటే ప్రభువు రాత్రి భోజనము. ఆయన అప్పగించబడే ముందు ఆ రాత్రి అన్నమాట. ఆయన అప్పగించబడినటువంటి రాత్రి ఏం చేశాడంటే భోజనంతో పాటు రొట్టె, ద్రాక్షరసం పెట్టుకున్నారు టేబుల్ మీద. భోజనం ఉంది, నాన్ వెజిటేరియన్ అన్నమాట. వధించారు, నాన్ వెజిటేరియన్ భోజనం చేస్తున్నారు, లాస్ట్ భోజనం చేస్తున్నారు. అయితే భోజనం బల్ల పైన భోజనమే కాదు, ఏముంది? రొట్టె,
ద్రాక్షరసం ఉంది. వారు భోజనము చేయుచుండగా, ఓకే, అందరూ భోజనం చేస్తున్నారు. ప్రభు మెనూ చెప్పాడనమాట. ప్రభువా ఏమేమి సిద్ధపరచాలంటే మొత్తం మెనూ ఇచ్చేసాడు. దీన్ని వండండి, దీన్ని వండండి, దీన్ని వండించండి. మేడగది మీద అంతా, పెద్ద మేడగది మీద అక్కడ సిద్ధపరిచారు. వాటితో పాటు ప్రభు చెప్పాడు, రొట్టెలు కూడా సిద్ధపరచండి, ద్రాక్షరసం కూడా కావాలి నాకు, టేబుల్ పైన ఇవన్నీ కూడా ఉండాలి. అంతవరకు వారు పాల్గొనలేదు. అంతవరకు రొట్టె ద్రాక్షరసంలో అంతవరకు 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పాల్గొనలేదు. వాళ్ళకి అర్థం కాలేదు శిష్యులకు. ఏంటమ్మా ప్రభు స్పెషల్గా ఇప్పుడు అంత ఎప్పుడు కలర్ రైస్, బిర్యానీ, కలర్ రైసు, మటన్ ఇవన్నీ మెనూ చెప్పేవాడు. మామూలుగా ఎవరినైనా పిలిచినప్పుడు అడుగుతారు కదా, బోధకుడా నీకు భోజనం పెట్టాలనుకున్నాం, మీ ఫేవరెట్ ఏంటి అని. ఏసైని కూడా అదే రీతిగా అడిగింటారు. ప్రభు చెప్పింటాడు. అందుకే చాలా చోట్ల విందులకు హాజరయ్యాడు ప్రభు. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టారు తెలుసా? ఆయన శత్రువులు తిండిపోతూ. ఏసైకి తిండిపోతు అని పేరు పెట్టాడు. బాప్తిస్మ యోహానేమో ఫాస్టింగ్స్కు మారు పేరు అన్నమాట, ఉపవాసాలకు మారు పేరు బాప్తిస్మ యోహాను. ఏసై మాత్రం తిండిపోతుకు మారిపోయారు అనమాట. బాగా తినేవాడు, బిందులో బాగా భోంచేసేవాడు. ప్రభుని అడిగాడు, ఏంటి ప్రభు మెనూ ఏంటి ప్రభు అంటే అన్నీ చెబుతూ రొట్టెను కావాలి, తర్వాత ద్రాక్షరసం కావాలి. వాళ్ళకి అర్థం కాలేదు. ఏమోలే ప్రభు అడిగాడని వాళ్ళేమో ఫుల్ హాయిగా భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుండగా సడన్గా బయటికి తీశాడు, రొట్టె తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వదించి విరిచి పంచిపెట్టి, దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరం, మీ కొరకు రొట్టెను విరిచాడు. మీ కొరకు విరువబడిన, బ్రూయిస్డ్, బీటన్ అండ్ బ్రోకెన్ బాడీ, బ్రూయిస్డ్ బాడీ, బ్రోకెన్ బాడీ అండ్ బీటన్ బాడీ, మీ కొరకైనా నా శరీరం, దీనిని తినండి. వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి ఎక్కలే. వెంటనే అయిపోయింది, భోజనం అయిపోయిన తర్వాత ద్రాక్షరసం తీసుకున్నాడు. ఇది మీ కొరకు, అనేకుల కొరకు, అందరి కొరకు, వారి పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న రక్తం. ఇది నా రక్తం. దిస్ ఇస్ నాట్ వైన్, ఇది ద్రాక్షరసం కాదు. దిస్ ఇస్ మై బ్లడ్, డ్రింక్ ఇట్, తాగండి. ఏం అర్థం కాలేదు వాళ్ళకు. ప్రభు చెప్పాడు, తిన్నారు, తాగారు, అంతే. దీనికి ముందు ఒకసారి బోధ చేశాడు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ఫుల్ అటాక్ చేస్తున్నాడు వచ్చిన వాళ్ళకంతా. యేసయ్య ఫుల్ అటాక్ చేస్తున్నాడు. ఇంకా అంటే ప్రభువుకు తెలుసు అనమాట, చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని తెలుసు. దుమ్ము లేపుతున్నాడు అనమాట. ఒక్కనిని నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ వాడు నా ఎద్దుకు రాడు, నా ఎద్దు నిలబడడు అని చెప్తున్నాడు అనమాట. చెబుతూ ఏం చెప్పాడంటే 51వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. అందరు చెప్పండి, జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. 52వ వచనం, యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపొదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారమును తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు, వదిలిపెట్టేశాడు. ఇదేంద్ర ఆయన విచిత్రంగా మాట్లాడుతున్నాడేనా, ఇంతవరకు ఏదో బాగా చెప్తున్నాడు, అవి ఇవన్నీ బాగా చెప్పాడు, కానీ ఉన్నట్లుండి రక్తం గురించి నా శరీరం తినండి నా రక్తం తాగండి అంటున్నాడు. నచ్చలేదు వాళ్ళకు. వదిలిపెట్టి మరి ఎన్నడూ కూడా
ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదంట. వాక్యంలో ఏముందండి? ఓ గొర్రె తప్పిపోతే యేసయ్య ఏం చేస్తాడంట? 99 గొర్రెలు పక్కన పెట్టి ఒక గొర్రె దగ్గరికి వెళ్తాడంట. అది కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? ఏమండి, అందరిని వదిలిపెట్టి అయ్యో పోయినారు రండి 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 అని పిలవలేదు కదా. వాక్యము నచ్చక ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళని మనం పిలవలసిన అవసరం లేదు. వారి విషయమై దేవునికి లెక్క అప్పగించవలసిన విషయము మరి ఎన్నడూ వెంబడించలేదంట. ప్రభువు వాళ్ళని వెతుక్కుంటే ఏమి వెళ్ళలేదన్నమాట. హల్లెలూయా. సో ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నా అంటే, మన సందర్భం ఏమిటంటే రక్తం గురించి మాట్లాడుతున్నాడు, శరీరం గురించి మాట్లాడుతున్నాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నా యందు వాడు, వాని యందు నేనును. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఏం గలవాడంట? ఏం గలవాడు? అందరు చెప్పండి. జీవము. జీవము. జీవము ఏంటండి? జీవం అంటే, జీవం అంటే ఏమిటి? ప్రాణమా? జీవం అంటే ప్రాణమా? ప్రాణం అంటే జీవమా? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును, అర్థమైందండి? మరణమును అంటే అర్థం ఏంటి? జీవం మరణం అంటే అర్థం ఏంటి? మీకు అర్థమవుతుందో కాదో అని ఏం చెప్తున్నాడు? ఆశీర్వాదమును శాపమును. జీవము అంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వరకు జీవం, 15 నుంచి 68 వచనాల వరకు మరణం. జీవం అంటే అన్ని ఆశీర్వాదాలు కలిపి ఒక చిన్న పదంలో పెట్టాడు, జీవము అని. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు. ఇట్ ఈస్ జోయే, గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. నా యందు నేను ఏ రీతిగా జీవం కలిగి ఉన్నానో అంటున్నాడు ప్రభు. అంటే నేను భూమి మీద ఎలా జీవించానో అదే రీతిగా నా శరీరము తిని నా రక్తం మీరు త్రాగితే మీరు కూడా అదే రీతిగా జీవించగలరు. ఓ ముక్క రొట్టెను, ఓ ముక్క ద్రాక్ష రసాన్ని తీసుకుంటే దాని వలన నీవు ఊహించినటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని బట్టే పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడు పాల్గొన్నా కూడా విశ్వాసంతో పాల్గొనాలి. త్రాగిన వెంటనే, తినిన వెంటనే నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడే ఆ రొట్టె, అప్పుడే ఆ ద్రాక్షరసం నీ దేహంలో, నీ జీవితంలో పని చేస్తుంది. ఊరికే టైం వచ్చింది రొట్టె అట్లా ముక్క నోట్ వేసుకొని ఒక చుక్క తాగడం, ఆమెనడం, నో, దట్ ఈస్ నాట్ రైట్. రెఫరెన్స్ చాలా ప్రాముఖ్యం, గౌరవం చాలా ప్రాముఖ్యం. అన్నిటికంటే బల్ల అంటూనే గౌరవించాలి, రక్తాన్ని గౌరవించాలి. సో కాబట్టే అందులో జీవం ఉంది, అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి, అందులో బలం ఉంది, అందులో భద్రత ఉంది, అందులో విజయం ఉంది, అందులో ఆరోగ్యం ఉంది. నీవు ఊహించినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి. అందులో ఐశ్వర్యం ఉంది, అందులో హెచ్చింపు ఉంది. నీకు కావలసిన ప్రతిదీ కూడా అందులో ఉంది. అందుకే ప్రతి దినము వారు రొట్టెను విరిచారు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోలేదు. అందుకే ఇళ్ళలో కూడా వదిలిపెట్టలేదండి. సో ప్రభు బల్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభు రక్తం, ప్రభు శరీరం మనకు జీవమును దయచేయును గాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు. యేసు ప్రభు రక్తము చేత
కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని, 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు, వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. వీళ్ళారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముతున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 94400031. మరి యొక్క నంబర్ 94400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.